హలో! నమస్తే. వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో, 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కైతే ఒక కిక్ ఇచ్చే సాంగ్ వచ్చిందండి 'పవన్ కళ్యాణ్' గారి నుంచి. 'హరిహర వీరమల్లు.' సో, ఈ మూవీ నుంచైతే ఒక సాంగ్ రిలీజ్ అయింది. కొల్ల కొట్టేద్దామురా కొల్ల కొట్టేద్దామురా. సో, ఈ సాంగ్ అయితే మనకి ఒక మంచి వైబ్‌నైతే ఇస్తుంది. సో, చాలామంది 'హరిహర వీరమల్లు' మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు గదా! సో, మూవీ కంటే ముందే ఒక మంచి వైబ్‌ని ఎంజాయ్ చేయండి అని ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో, అండ్ ఈ సాంగ్ వచ్చేసరికి మనకి ఒక మంచి వాయిస్ వినిపిస్తుంది. సో, స్టార్టింగే. సో, ఆ వాయిస్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో, తన సాంగ్స్ కోసం చాలామంది సెర్చ్ చేసి మరీ వింటూ ఉంటారు. అండ్ ఇంత మంచిగా పాడారండి. సో, ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చుంటాయో కదా! సో, అంత మంచి ఫ్యాన్ బేస్ ఉంది తనకంటూ. సో, అదెవరో కాదండి మన మంగ్లీ గారు. సో, మీసాలు కోర మీసాలు అని ఇలా వినిపిస్తుంది. సో, ఫస్ట్ స్టార్టింగ్ అయితే. సో, అండ్ ఇందులో ఏంటి అనంటే మనకి సింగర్స్ అనంగానే మేల్, ఫీమేల్ ఇద్దరు అయితే ఉంటారు. సో, ఇందులో వచ్చేసరికి మనకి 4 మెంబర్స్ ఉన్నారు. సో, మంగ్లీ గారు, రాహుల్ సిప్లీగంజ్, రమ్య బేహరా, యామిని ఘంటసాల. సో, వీళ్ళైతే సాంగ్‌నైతే ఒక లెవెల్‌లో పాడారండి. సో, సాంగ్ అయితే చాలా బావుంది. సో, అండ్ లిరిక్స్ చూడండి ఎంత బావుందో మనకి చంద్రబోస్ గారు. సో, మంచి లిరిక్స్ అయితే ఇచ్చారు. అండ్ చాలామంది మ్యూజిక్, 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 మ్యూజిక్ అంటారు. సో, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు గూడా ఒక మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు మనకు. సో, ఇదంతా ఒక ఎత్తయితే వాళ్ళ స్టెప్పులు కానివ్వండి, అదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్ కానివ్వండి చాలా బావుంది. సో, మనకి గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే ఇచ్చి పడేసారు. ఒక సిగ్నేచర్ స్టెప్ అయితే వచ్చేసింది మనకి సాంగ్ నుంచి. సో, ఆ స్టెప్ కూడా చాలా బావుంది. సో, అంత క్యూట్‌గా కనిపిస్తున్నారు వాళ్ళైతే. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఇందులో వచ్చేసరికి మనకి ఎడిటింగ్ అయితే సూపర్ ఉందండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో, ప్రవీణ్ కేఎల్ గారైతే చాలా బాగా ఎడిట్ చేశారు. సో, మంచిగా అంటే ప్రాపర్‌గా ఉంది. అంటే చూడంగానే అరె బాబ్రే! అనిపించింది. చాలా నీట్‌గా ఉంది. అండ్ మంచి లుక్ అయితుంది. సో, అండ్ ఇంకా ఏంటి అనంటే మనకి మెయిన్ ఏంటి హీరోయిన్ ఎవరు అని అంటారు కదా! సో, మనకి నిధి అగర్వాల్ గూడా చాలా బాగా మంచి లుక్‌లో కనిపించారు. సో, ఒక దేవకన్య నడుచుకుంటూ వచ్చినట్టుగా అనిపిస్తారు ఈ సాంగ్‌లోనైతే. సో, ఇదంతా పక్కన పెడితే చాలా మందికి చాలా మూవీస్ చేశారు తను. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సో, రంగమ్మత్త అని, లేదు పుష్ప అని ఇలా అర్థమైపోయింది కదా! సో, అనసూయ భరద్వాజ్. సో, తనైతే అండ్ మనకి సాంగ్‌లో కనిపిస్తారు. సో, ఈ సాంగ్‌లో మనకి పవన్ కళ్యాణ్ గారి పక్కన స్టెప్పులు వేస్తూ చాలా సో, అందరిని అట్రాక్ట్ చేశారు. సో, అండ్ చాలామంది ఏమనుకుంటారు చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు కదా! డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అని అనుకుంటారు. బట్ ఇందులో మనకు చూసుకుంటే సాంగ్‌లో కనిపిస్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైమ్. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో అంత పెద్ద స్క్రీన్ పైన వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఆ అరుపులు, కేకలు నాకిప్పుడే వినిపిస్తున్నాయి. సీరియస్‌లీ నేనైతే ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితదా అనుకుంటున్నాను. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు గదా! ఒక మంచి కిక్ ఇచ్చే సాంగ్ కావాలని. ఈ సాంగ్ అయితే కిక్ ఇస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే ఇద్దరు కనిపిస్తున్నారు. అనసూయ భరద్వాజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ సాంగ్ అయితే ఒక మంచి కిక్ ఇస్తుంది. ఇదంతా మనం అండ్ సాంగ్ కానివ్వండి, ఆ మూవీ కానివ్వండి, ఇదంతా ఎంజాయ్ చేస్తున్నామంటే మెయిన్ రీజన్ మనకి డైరెక్టర్స్ గదండీ! మనకిప్పుడు డైరెక్టర్స్ వచ్చేసరికి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, మనకి మెల్లిమెల్లిగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మూవీ గూడా త్వరలో రాబోతుంది. అండ్ ఒక మంచి మూవీతో అయితే మనకి కనిపిస్తున్నారు. మనకి డైరెక్టర్స్ వచ్చేసరికి జ్యోతి కృష్ణ అండ్ క్రిష్ జాగర్లముడి గారైతే ఒక మంచి మూవీనైతే మనకిస్తున్నారు. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ జేయండి. ఈ సాంగ్ విన్న తర్వాత మీకేమనిపించిందో గూడా కామెంట్ జేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.